గార్డెన్ చర్చ్ నేను నమ్ముచున్నాను ఇది కేవలం ఒక ఆరాధించే స్థలమే కాదు కానీ మన జీవితాలను మార్చే స్థలం అయి ఉంది అని నేను నమ్ముచున్నాను. మానవులు మీ జీవితం పైన ఎటువంటి తలంపులు ఉన్నా కానీ ఆ తలంపులను తీసివేసేసి దేవుని యొక్క తలంపులు పెట్టే స్థలము ఒక చోట ఉంది అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. అండ్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి, మీరు ఏ రీతిగా ఇక్కడ కూర్చోవాలి అంటే ఈరోజు దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు అనే రీతిగా మనం కూర్చోవాలి. ఈవెన్ as we are doing the last series on speaking, మనం ఈ రోజు ఏదైతే పలుకుతున్నామో ఆ ప్రతి ఒక్క మాట మన జీవితం పైన మేనిఫెస్ట్ అవుతుంది అని మనం నమ్మాలి. ఆమేన్. అండ్ అదే రీతిగా I want to encourage everybody that are here, please do take some time and share our link. మన యూట్యూబ్ లింక్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీతో షేర్ చేయాలని మేము కోరుచున్నామండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే వేర్ వీఆర్ పార్ట్నరింగ్ విత్ ద గాస్పుల్. మనం అందరము స్టేజ్ పై నుండి వాక్యం చెప్పలేకపోవచ్చు, కానీ మనం ఏం చేయొచ్చు అంటే చెప్పుతున్న వాక్యాన్ని 10 మందికి తీసుకొని వెళ్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు అని నేను నమ్ముచున్నాను. అండ్ ఈవెన్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు వర్షిప్, నేను ఒక స్క్రిప్చర్తో మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ దట్ స్క్రిప్చర్ ఇస్ ఫ్రమ్ ఐజాయా చాప్టర్ 40 and from verses 29 to 31. అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చెద్దు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయువాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లెదరు అలయెదరు, యవనస్తులు తప్పక తొట్టిల్లెదరు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వాళ్ళు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిపించబడుదురు అంట. హల్లెలూయా. ఇక్కడ బలాద్యులు ఏం చేస్తారు అంటే వాళ్ళ శక్తి పైన వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళు పడిపోతున్నారంట. కానీ ఎవరైతే యెహోవా అందు చూచుచున్నారో దేవుడు వాళ్ళకి నూతనమైన బలమును దయచేస్తున్నాడంట. అండ్ ఈవెన్ యాజ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు లాస్ట్ 6 months ఆఫ్ ద ఇయర్, ఈ గత 6 months అంతా దేవుని యొక్క హస్తము మనల్ని ప్రొటెక్ట్ చేసింది అని నేను నమ్ముచున్నాను. కానీ నెక్స్ట్ 6 months మన జీవితంలో ఏ రీతిగా ఉండబోతుంది అంటే, బలాద్యులు మీ ముందు పడిపోవచ్చంట, యవనస్తులు మీ ముందు పడిపోవచ్చు అంట. కానీ ఎవరైతే యెహోవా అందు కనిపెట్టుకొని ఉన్నారో దేవుడు మీకు నూతనమైన బలమును ఇవ్వబోతున్నాడంట. మీరు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి మీరు ఎగరబోతున్నారంట. ఎవరైతే ఇన్ని రోజులు మిమ్మల్ని మాటలు అన్నారో దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ ముందే మిమ్మల్ని పైకి ఎగరజేస్తాను అని అంటున్నాడు. వాళ్ళ ముందే మీరు బలవంతులు అని నేను తెలియజేస్తాను అని అంటున్నాడు. నువ్వు నన్ను చూసిన కాలం అంతయు నువ్వు ఎప్పుడైతే నా పైన నీ నమ్మకాన్ని పెట్టుకుంటావో నేను నిన్ను పడిపోనివ్వను, కానీ నువ్వు బలహీనముగా ఉన్నా నేను బలవంతునిగా చేస్తాను అని అంటున్నాడు. నువ్వు సొమ్మసిల్లిపోతున్నా నేను నీకు గొప్ప బలాన్ని దయచేయబోతున్నాను అని అంటున్నాడు. అండ్ ఐ వాంట్ టు డిక్లేర్ అండ్ డిక్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ దట్ ద నెక్స్ట్ 6 months మే యు ఎక్స్పీరియన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ లైక్ నెవర్ బిఫోర్. దేవుని యొక్క గొప్ప బలమును మీరు రుచి చూదురుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు పైకి ఎగిరెదరు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇన్ ద లాస్ట్ 6 months, ఈ లాస్ట్ 6 months మీ జీవితంలో ఏ రీతిగా ఉందో నాకు తెలియదు, బట్ ఐ am declaring as a woman of God, the next 6 months there is going to be a mighty change in your life. గొప్ప చేంజెస్ దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకంటే మనము మనుషులందు మన నమ్మకాన్ని పెట్టుకునే వాళ్ళం కాదు. ఐజాయా చాప్టర్ 40 says, ఎవరైతే నా అందు వేచి చూస్తున్నారో గెట్ రెడీ బికాజ్ యు ఆర్ అబౌట్ టు ఫ్లై లైక్ అన్ ఈగల్. ఏమంటున్నాడంటే మీరు పక్షి రాజు వలె ఎగరబోతున్నారు అని అంటున్నాడు. ఐ బిలీవింగ్ టుడే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది అని నేను నమ్ముచున్నాను. ద నెక్స్ట్ 6 months we are flying over every situation of our life. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ పైన మనం ఎగరబోతున్నాము. మన కష్టముల మీద మనం ఎగరబోతున్నాము, మనం నష్టము మీద ఎగరబోతున్నాము. ఎందుకంటే మనము యెహోవా అందు బలము పొందుకునే వాళ్ళలాగా ఉన్నాము కాబట్టి. And today I want you to be excited in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో మీరు ఏ రీతిగా ఉండాలి అంటే, ఈ రోజే దేవుడు the next 6 months బలము అనేది నాకు దయచేస్తున్నాడు అనే రీతిగా మనం ఉండాలి. హల్లెలూయా. పాస్టర్ గారు has released a word and he said that it is going to be a month of open doors. దేవుడు కొన్ని ద్వారములు తెరిచే సీజన్ అయి ఉంది అని ప్రవచించారు అని నేను నమ్ముచున్నాను. ఏవైతే అన్యజనులు తట్టి వాళ్ళకి తెరవట్లేదో ఆ డోర్స్ దేవుడు మీకు తెరచునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏవైతే మనుషులు
లక్షలు పోసి చదువుకొని ఆ డోర్ నా కొరకు తెరవబడుతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ దేవుని కృప ద్వారా ప్రతి ఒక్క ద్వారము మీ జీవితంలో తెరువును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ దట్ ఎవ్రీబడి విల్ ఎక్స్పీరియన్స్ a season of new doors in the name of Jesus. Amen. 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 నమ్ముచున్న వాళ్ళంతా బిగ్గరగా ఆమేన్ అందామా? Amen. Hallelujah. I want you to prepare your heart. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, I will put on a garment of praise. నేను ఏం చేస్తాను అంటే మీకు స్తుతి అనే వస్త్రమును నేను మీకు దయచేస్తాను అని అంటున్నాడు. సో ఈవెన్ యాజ్ యూర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ టుడే, మనం ఏ రీతిగా కూర్చొని ఉంటాము అంటే ఆయనకు స్తుతి ఆరాధనలు చేస్తుండగా మన జీవితము హెచ్చింపబడుతుంది అనే రీతిగా ఆయనను స్తుతిద్దాము. మనం ఆయనను స్తుతిస్తుంటే ప్రతి ఒక్కటి ఏదైతే మన జీవితంలో ఇవాల్టి వరకు పని చేయలేదో అవన్నీ పని చేయబోతున్నాయి అనే రీతిగా ఆయనను స్తుతిద్దాం. Are you ready? Are you ready to slay the demons in the house today? Yes. Are you ready to slay some giants in the spirit today? Because Yes. I believe that today is not going to be a normal Sunday, but it is going to be extraordinary. ఈ రోజు దేవుడు కొన్ని గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ రోజు దేవుడు మన ఆత్మలో నూతన కార్యము మొదలు పెట్టబోతున్నాడు. ఈ రోజు దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఈ రోజు దేవుడు మనల్ని కొన్ని నూతనమైన స్థలములో నిలబెట్టబోతున్నాడు అని నమ్ముచున్నాను. Oh my God, I feel the presence of the Lord in the house already today. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో బహు బలముగా ఉంది. చాలా మంది ఏం చేస్తారు అంటే they think the more people are there, the more presence of the Lord is there అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలా, ఎక్కడైతే ఒక్క మనిషి నిజమైన మనసుతో ఈరోజు నేను దేవుణ్ణి చూడాలి అని కూర్చున్నట్లయితే తప్పకుండా దేవుడు వాళ్ళ ముందు ప్రత్యక్షపడతాడు అని నమ్ముచున్నాను.